దెబ్బ కొత్త కాలనీలో ఈ రోజున సిపిఎం పార్టీ ఈ పక్కా ఇళ్ళు నిర్మాణం మీద పరిశీలన చేస్తూ ఉన్నాం 10వ తేదీన. అయితే మొత్తం మీద బేస్ మటాలు కట్టేసుకొని వాళ్ళ చేత ప్రజల చేత ఖర్చు పెట్టించేసి ఇప్పుడు వరకు వాళ్ళకి నిర్మాణం చేపట్టలేదు. ప్రతి ఒక్క కుటుంబం సొంత ఇంటికి కల ఉంటుంది, సొంత ఇల్లు ఏర్పాటు చేసుకోవాలి, అందులో మనం ఉండాలని చెప్పి ఈ రోజున నిర్మాణాలు నత్తనాడుకు నడుస్తూ ఉన్నాయి. ప్రభుత్వం నుండి ఈ నిధులు కేటాయించడంలో కూడా తాస్కారం ఉంది. ఇప్పటికే బేస్ మటాలు కట్టుకుని వడ్డీలకు తెచ్చుకున్న బాధితులు ఇబ్బంది పడతా ఉన్నారు. అందుకోసం త్వరితగతిన ఈ బేస్ మటాలన్నింటికి మళ్ళీ నిధులు కేటాయించి త్వరితగతిన నిర్మాణాలు చేపట్టడానికి అధికారులు ప్రభుత్వం కృషి చేయాలని చెప్పి కోరతా ఈరోజు ఈ పరిశీలన కార్యక్రమం చేస్తున్నాం. రాబో రోజుల్లో ఇంటి నిర్మాణాన్ని లేఅవుట్లు వేసినంత మాత్రాన ఇల్లు వచ్చినట్టు కాదు. లేఅవుట్ వేసిన తర్వాత ఆ ఇంటి నిర్మాణం చేపట్టి ఇంట్లో కాపురం పెట్టుకునేంత వరకు ప్రభుత్వం ఒక బాధ్యత వహించాలి. ఎందుకు చెప్తానంటే మనిషి ఆర్థిక ఇబ్బందులు ఉన్నారు, ప్రతి ఒక్కరు ఆర్థిక ఇబ్బందులు ఉన్నారు. అప్పు చేయమంటున్నారు, అప్పు చేశారు, బేస్మెంటాలు కట్టారు. ఈ రోజున బిల్లులు ఇవ్వకుండా తాస్కారంగా ఇచ్చేస్తే వాళ్ళు ఎట్టా ఇచ్చేస్తారు? అందుకోసం ముందస్తుగా వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ సిమెంట్ అయితేనే స్టీల్ అయితేనే అన్నీ మంజూరు చేసి ఇల్లు నిర్మాణం చేయాలని చెప్పి సిపిఎం పార్టీ కోరుతా ఉంది. ఇది అధికారులు మేము ఒకరోజు సోమవారం పూట ఆ ఎంఆర్ ఆఫీస్ ముందు ఈ మండలంలో వచ్చే సమస్యలన్నింటిని కూడా ప్రస్తావించబోతున్నాం. అందుకోసం ప్రజల యొక్క ఇబ్బందులపైన నిరంతరం పనిచేసే సిపిఎం పార్టీ ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాం. అందుకోసం అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాం.